సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వారైతే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణలో ఉపాధ్యాయులకు సంబంధించి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అయితే కంపల్సరీ పాస్ కావాలని చెప్పి సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఇద్దరు జడ్జిలతో కూడినటువంటి ధర్మాసనం కంపల్సరీగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది పాస్ అవ్వాలని చెప్పి జడ్జిమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైతే రిటైర్మెంట్కు 5 years దగ్గరలో ఉంటారో వాళ్ళకు మాత్రం ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో 6 years 7 years పైకి ఎవరున్నా కూడా వాళ్ళు కంపల్సరీ టెట్ పాస్ కావాలి, లేదా వాలంటరీ రిటైర్మెంట్ అయితే తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు అయితే గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. సో తెలంగాణలో ప్రతి ఒక్క టీచర్ మనకు ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు లేదా రీసెంట్గా రిక్రూట్మెంట్ అయిన వాళ్ళు 5 years కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు రాబోయే 2 సంవత్సరాల్లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అయితే పాస్ కావాల్సి ఉంటుందని NCTE నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ చెప్పడం జరిగింది. దానికి సంబంధించి వీళ్ళు అపోజిట్గా సుప్రీంకోర్టులో అయితే అప్పీల్ చేసుకోవడం జరిగింది. ఈ కేసు అనేది క్లోజ్ అయిపోయింది. మళ్ళీ ఫర్దర్ ఆర్డర్స్ ఏం లేవు. కంపల్సరీగా 5 years కంప్లీట్ అయినటువంటి ప్రతి ఒక్క టీచర్ ఇండియాలో అండ్ తెలంగాణలో కంపల్సరీగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది క్వాలిఫై కావాలి. ఒకవేళ లేకపోతే వాళ్ళు రిటైర్మెంట్ తీసుకునే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితే పొందొచ్చని సుప్రీంకోర్టు అయితే డిక్లేర్ చేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ న్యూస్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.